చాలా రోజుల తర్వాత ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఈరోజు క్లాస్ పెట్టడం జరుగుతుంది. జైన మతం వరకు కంప్లీట్ క్లాస్ మీకు అందించాను. వాటితో పాటు ఫ్రీగా పీడిఎఫ్లు కూడా మీ అందరికీ పంపించడం జరిగింది. అయితే ఈరోజు బౌద్ధ మతం గురించి, బౌద్ధ మతం యొక్క లక్షణాల గురించి, స్థాపన ఏంటి అన్న ఒక పార్ట్ 1 క్లాస్‌గా ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఓకే, క్లాస్‌లోకి వెళ్దాం. బౌద్ధ మతం, బుద్ధిజం 6వ శతాబ్దం 6వ శతాబ్దం కొత్త మతాలకు మరియు విప్లవాత్మక మార్పులకు సూచికగా పేర్కొనవచ్చు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 6వ శతాబ్దం కొత్త మతాలకు మరియు విప్లవాత్మక మార్పులకు సూచికగా పేర్కొనవచ్చు. ఈ 6వ శతాబ్దంలో భారతదేశంలో 62 మత శాఖలు ఉద్భవించడం జరిగింది. ఈ 6వ శతాబ్దంలో భారతదేశంలో 62 మతాలు ఉద్భవించాయి, జన్మించాయి అని చెప్పవచ్చు. ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నంబర్ ఏంటి అంటే 62. ఓకే, ఇందులో భాగంగానే బౌద్ధ మతం ఒకటిగా చెప్పవచ్చు. బౌద్ధ మత స్థాపకుడు ఎవరు అంటే గౌతమ బుద్ధుడు. ఈయన యొక్క టైం పీరియడ్, ఈయన ఎప్పుడు పుట్టాడు ఏంటి ఇక్కడ వివరాలు ఇచ్చిన చూడండి. క్రీస్తు పూర్వం 563 నుంచి క్రీస్తు పూర్వం 483. ఈ మ్యాక్సిమం ఈ ఇయర్ ఏమి అడగడు, కానీ గుర్తుపెట్టుకోండి. తర్వాత గౌతమ బుద్ధుడు బౌద్ధ మత స్థాపకుడు అనుకున్నాం కదా. అయితే అసలు పేరు ఏంటి అంటే సిద్ధార్థుడు. చాలాసార్లు అడిగిన బిట్ అండి చిన్న చిన్న ఎగ్జామ్స్లో. బౌద్ధ మత స్థాపకుడైన గౌతమ బుద్ధుడి యొక్క అసలు పేరు ఏంటి అంటే సిద్ధార్థుడు. ఈయన కులం మరియు గోత్రానికి విషయానికి వస్తే క్షత్రియ కులం, గౌతమ గోత్రం. క్షత్రియ కులం పేరులోనే ఉంది కదా, గౌతమ బుద్ధుడు. ఓకే, క్షత్రియ కులం, గౌతమ గోత్రం. కపిలాస్తు దగ్గర ఉన్న లుంబిని అనే ప్రదేశంలో ఈయన జన్మించడం జరిగింది. నేడు రుమ్మిడై ఇట్స్ లొకేటెడ్ ఇన్ ద నేపాల్లో ఉందన్నమాట ఈ ప్రాంతం. ఓకే, కపిలాస్తు దగ్గర ఉన్న లుంబిని అనే ప్రాంతంలో గౌతమ బుద్ధుడు లేదా సిద్ధార్థుడు తర్వాత తల్లి పేరు వచ్చేసి మాయావతి. ఈమె కొలియ తెగకు చెందిన రాజకుమార్తె. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏ తెగకు చెందిన రాజకుమార్తె అని గతంలో అడిగాడు కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మాయావతి, ఈమె కులియ తెగకు చెందిన రాజకుమార్తె. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత తండ్రి పేరు శాక్యరాజు శుద్ధోధనుడు. ఈ శాక్య రాజధాని ఏంటి అంటే కపిలాస్తు. సవతి తల్లి పేరు ప్రజ గౌతమి. ఇది గుర్తుపెట్టుకోండి. సవతి తల్లి పేరు ప్రజ గౌతమి. చాలాసార్లు అడిగిన బిట్ అనమాట. భార్య పేరు యశోధర. మన క్లాస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వారికి నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, నేను గత క్లాస్ చెప్పేటప్పుడు జైన మతానికి సంబంధించి క్లాస్ చెప్తున్నప్పుడు వర్ధమాన మహావీరుడి యొక్క భార్య పేరు నేను చెప్పడం జరిగింది. వర్ధమానుడి మహావీరుడి యొక్క భార్య పేరు నేను చెప్పడం జరిగింది. ఆ భార్య పేరు ఏంటో మీకు గుర్తుంటే కామెంట్లో పెట్టేయండి. ఇంపార్టెంట్. వర్ధమానుడి మహావీరుడి యొక్క భార్య పేరు మీకు గుర్తుంటే కామెంట్లో పెట్టేయండి, లేదా తెలుసుకొని పెట్టేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత కుమారుడి పేరు రాహులుడు. భార్య పేరు యశోధర. ఈయన 19 సంవత్సరాల వయసులో యశోధరను వివాహం ఆడిను. గౌతమ బుద్ధుడు లేదా సిద్ధార్థుడు 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యశోధరను వివాహం చేసుకోవడం జరిగింది. ఎన్ని సంవత్సరాల వయసులో గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 19 సంవత్సరాల వయసులో. కుమారుడు రాహులుడు. కపిలాస్తు నగరంలో బుద్ధుడు చూసిన 4 దృశ్యాలు. ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగిన బిట్టు. గ్రూప్ 1లో కావచ్చు, యూపీఎస్సీలో కావచ్చు, జరుగుతున్న ప్రతి ఎగ్జామ్లో, గ్రూప్ 2 కావచ్చు, కానిస్టేబుల్ నుంచి ఈ అడుగుతున్న ఈ సీక్వెన్స్, ఈ వరుస క్రమాన్ని చాలాసార్లు అడుగుతున్నాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి. కపిలాస్తు నగరంలో బుద్ధుడు చూసిన 4 దృశ్యాలు ఏంటి అంటే, వ్యాధిగ్రస్తుడు
వృద్ధుడు, వ్యాధిగ్రస్తుడు, శవం, సన్యాసి. వృద్ధుడు, వ్యాధిగ్రస్తుడు, శవం, సన్యాసి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. కపిలాస్తు నగరంలో బుద్ధుడు చూసిన 4 దృశ్యాలు ఏంటి అంటే వృద్ధుడు, వ్యాధిగ్రస్తుడు, శవం, సన్యాసి. వృద్ధుడు, వ్యాధిగ్రస్తుడు, శవం, సన్యాసి. ఇప్పుడు అర్జెంటుగా మీ దగ్గర ఒక పెన్ను పేపర్ ఉంటే వెంటనే అక్కడ రాసేయండి. గుర్తుండిపోతుంది. ఒక 3-4 టైమ్స్ అలా రాసేయండి. కుదిరితే 10 టైమ్స్ కానీ రాసేయండి. వృద్ధుడు, వ్యాధిగ్రస్తుడు, శవం, సన్యాసి. వృద్ధుడు, వ్యాధిగ్రస్తుడు, శవం, సన్యాసి. వృద్ధుడు, వ్యాధిగ్రస్తుడు, శవం, సన్యాసి. కుదిరితే కామెంట్లు కూడా వృద్ధుడు, వ్యాధిగ్రస్తుడు, శవం, సన్యాసి. ఇలా మీకు ఎక్కడ ప్రాక్టీస్ అయితే అక్కడ పెట్టండి అబ్బా. కామెంట్లో పెట్టేయండి, పెన్ పేపర్ తీసి రాసేయండి. ఇది మీకు గుర్తుండిపోవాలి. బికాస్ ఆఫ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. వికల మనస్కుడై 29 సంవత్సరాల వయసులో బుద్ధుడు ఇంటి నుండి బయలుదేరాడు. పెళ్ళి ఎప్పుడైంది? 19 సంవత్సరాల వయసులో వివాహం అయితే 29 సంవత్సరాల వయసులో ఇంటి నుండి బయలుదేరడం జరిగింది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. వివాహం 19 సంవత్సరాల వయసు, ఇంటి నుంచి వెళ్ళినది 29 సంవత్సరాల వయసు నుండి ఇంటి నుంచి బయలుదేరాడు. బుద్ధుడి గురించి కొంతమంది అన్న మాటలేంటి ప్రముఖులు అంటే ది లైట్ ఆఫ్ ఆసియా జ్యోతి అనే బుద్ధుడిని ఎడ్వైన్ ఆర్నాల్డ్స్ కీర్తించును. ది లైట్ ఆఫ్ ఆసియా జ్యోతి అనే బుద్ధుడిని ఎవరన్నారంటే ఎడ్వర్డ్ ఆర్నాల్డ్. ఇది ప్రీవియస్ బిట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ది లైట్ ఆఫ్ వరల్డ్ ప్రపంచ జ్యోతి అన్నది ఎవరు అంటే శ్రీమతి రైన్స్ డేవిడ్. ప్రపంచ జ్యోతి అన్నది ఎవరు అంటే శ్రీమతి రైన్స్ డేవిడ్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని తర్వాత మొదటిసారిగా బుద్ధుడి గురించి ప్రస్తావించిన విదేశీయుడు ఎవరు అంటే అలెగ్జాండ్రియా ప్రాంతానికి చెందిన క్లిమెంట్ అనే ఆయన. ఆయన 2వ శతాబ్దానికి చెందినవారు క్రీస్తు శకం. ఈ 3 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత బుద్ధుడి జీవితంలో జరిగిన ముఖ్య సంఘటన చిహ్నాలకు సంబంధించి ఇక్కడ పెట్టాను చూడండి. బుద్ధుడి జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలు, చిహ్నాలు. సంఘటనలు ఏంటి, వాటికి సంబంధించిన గుర్తులు ఏంటి? బుద్ధుడి జీవితంలో జరిగిన పంచ కళ్యాణాలు అంటారు. ఇలా ఇచ్చేసి క్వశ్చన్ ఇలా, బుద్ధుడి జీవితంలో జరిగిన పంచ కళ్యాణంలో కానిది ఏంటి అని అడుగుతాడు. బుద్ధుడి జీవితంలో పంచకళ్యాణాలు సరైన క్రమంలో అమర్చండి అంటాడు. బుద్ధుడి జీవితంలో జరిగిన కళ్యాణాల గురించి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చి జతపరచండి అంటాడు. బుద్ధుడి జీవితంలో జరిగిన కళ్యాణాల గురించి బిట్ అన్నది చాలాసార్లు పడుతూ ఉంది ప్రతి ఎగ్జామ్లో. సో కాబట్టి ఇంపార్టెంట్, గుర్తుపెట్టేసుకోండి. సంఘటనలు, గుర్తులు. బుద్ధుడి జననం గురించి తెలిపే గుర్తు ఏంటి అంటే తామర పువ్వు. మహాబి నిష్క్రమణం అంటే బుద్ధుడి ఇంటి నుండి బయలుదేరడం అంటే వెళ్ళిపోవడం. దీన్ని ఎలా చూస్తామంటే గుర్రం. ఎలాగెళ్తామండి? గుర్రం మీద వెళ్తాంగా, అలా గుర్తుపెట్టుకోండి. బోధిని ఏంటి, ఎక్కడ గుర్తు అంటే బోధి వృక్షం కింద, అంటే జ్ఞానోదయం అయినది. ధర్మచక్ర పరివర్తన అంటే ధర్మం గురించి బోధించండి, గుర్తుపెట్టుకోండి. 5 మందికి బోధిస్తాడు. దీని గురించి చెప్పేది ఏంటి, గుర్తు ఏంటి అంటే చక్రం. మహాపరినిరాణ్యం అంటే బుద్ధుడి యొక్క మరణం గురించి చెప్తుంది స్తూపం. ఇక్కడ ఇంకా క్లియర్గా మీకు అర్థం కావడానికి ఇచ్చాను చూడండి. జననం, బర్త్. బుద్ధుడు లేదా సిద్ధార్థుడు లుంబిని వనంలో జన్మించడం జరిగింది. ఆ జన్మించిన గుర్తు ఏంటి అంటే తామర పువ్వు, లోటస్. ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత గృహత్యాగం అంటే మహాభి నిష్క్రమణ్ ఏంటి అంటే జ్ఞాన అన్వేషణకై తన 29వ ఏట రాజభోగాలను విడిచిపెట్టి ఇంటి నుండి బయలుదేరిన సంఘటన. అంటే జ్ఞాన అన్వేషణకై తన 29వ ఏట రాజభోగాలను, సుఖభోగాలను వదిలిపెట్టి, భార్య పిల్లలను వదిలిపెట్టి ఇంటి నుండి వెళ్ళిన సంఘటన ఏ గుర్తు అంటే గుర్రం. తర్వాత నెక్స్ట్ జ్ఞానోదయం లేదా సంబోధిని.
జ్ఞానోదయం లేదా సంబోధిని. బోధగయలో రావి చెట్టు కింద ధ్యానం చేసి బుద్ధుడు జ్ఞానోదయం పొందాడు. ఎన్ని రోజులు తపస్సు చేశాడు అంటే 49 రోజులు. ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్. 49 రోజులు. 49 రోజులు. చిహ్నం బోధి వృక్షం. తర్వాత మొదటి ఉపన్యాసం ధర్మచక్ర ప్రవర్తనం. సారానాథ్లోని జింకల వనంలో తన 5 శిష్యులకు బుద్ధుడు మొదటిసారిగా బోధన చేయడం జరిగింది. ఎక్కడ ప్లేస్ అన్నది ఇంపార్టెంట్. సారానాథ్. చిహ్నం ఏంటి అంటే ధర్మ చక్రం. మహాపరినిర్వాణం అంటే డెత్, ఆయన మరణం గురించి చెప్పేది ఏంటి అంటే కుషినగర్లో బుద్ధుడి భౌతిక శరీరాన్ని విడిచిపెట్టిన సంఘటన. ఇక్కడ చెప్పేది ఏంటి అంటే స్తూపం. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాను చూడండి. బుద్ధుడు 29 సంవత్సరాల వయసులో ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత బీహార్లోని బుద్ధగయలో బోధి వృక్షం కిందట 49 రోజులు తపస్సు చేసి 35వ ఏట జ్ఞానోదయం పొందారు. ఎన్నో సంవత్సరం జ్ఞానోదయం పొందారు అంటే 35వ ఏట జ్ఞానోదయం పొందారు. 35వ ఏట. 35 మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. 19 సంవత్సరాలకి పెళ్ళి, 29 సంవత్సరాలకి ఇంటి నుంచి బయలుదేరారు. 35వ ఏట జ్ఞానోదయం పొందాడు. 19, 29, 35. ఇంకొక నంబర్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 49 రోజులు తపస్సు చేశారు. 49 రోజులు. ఇది గుర్తుపెట్టుకోండి. బుద్ధుడు జన్మించినది, బుద్ధుడు జ్ఞానోదయం పొందినది, బుద్ధుడు మరణించినది వైశాఖ పౌర్ణమి రోజునే. కావున బౌద్ధులకి బౌద్ధ మత వైశాఖ పౌర్ణమి రోజునే కాబట్టి బౌద్ధులకి వైశాఖ పౌర్ణమి చాలా పవిత్రమైనది. మరొకసారి చెప్తున్నా, గుర్తుపెట్టుకుని. బుద్ధుడు జన్మించినది, బుద్ధుడు జ్ఞానోదయం పొందినది, బుద్ధుడు మరణించినది వైశాఖ పౌర్ణమి రోజునే. కావున బౌద్ధులకి వైశాఖ పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనది. మదమెక్కి అరుస్తున్న ఒక నీలగిరి అనే ఏనుగును బుద్ధుడు శాంతిపరిచాడు. కిసో గౌతమి అనే ఒక ఆమె తన కుమారుడు చనిపోతే బుద్ధుడి దగ్గరికి వచ్చి, అయ్యా మా కుమారుడు చనిపోయాడు అని అడిగినప్పుడు, ఆమె బతికించండి అడిగినప్పుడు బుద్ధుడు ఎలా జ్ఞానోదయపరుస్తాడంటే, ఇంతవరకు ఎవ్వరూ చనిపోని ఆ కుటుంబం నుంచి ఒక దోషుడు ఆవగింజలు నువ్వు తీసుకుని వచ్చినట్లయితే నేను బ్రతికిస్తానని చెప్తాడు. అలా ఆమెకి జ్ఞానోదయం కలుగుతుంది. బౌద్ధ మతంలో ప్రజాదరణ పొందడానికి ముఖ్య కారణాలు ఏంటి అంటే క్లిష్టమైన మత విధానాలు లేవు. అంటే యజ్ఞయాగాలు, బలి ఇలాంటి క్లిష్టమైన మత విధానాలు లేకపోవట, వర్ణన వ్యవస్థ లేకుండా ఉండుట, రాజపోషణను పొందుట, ప్రజాభాషలం మరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్న క్లాస్ మీకు అర్థం కావాలంటే తెలుగులో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి తెలుగులో చెప్తేనే మంచిగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను మీకు తెలుగు రాదు, నేను తెలుగులో చెప్తే ఇప్పుడు నేను ఈ క్లాస్ చెప్తున్న క్లాసు ఆ తమిళో, కన్నడో లేదా మలయాళో, అస్సామో, బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి లేదా హిందీ ఇలా వీళ్ళు ఏంటే నా క్లాస్ అర్థమవుతుందా? అర్థమవుతుంది. బికాస్ ఇట్స్ ఎ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుంది. అలాగే ఇక్కడ ఏంటి అంటే ఈ బౌద్ధ మతం ప్రజాదరణ పొందడానికి ప్రముఖ కారణం ఏంటి అంటే ప్రజా భాషలోనే మత సూత్రాలు ప్రచారం చేయుట. ప్రజా భాషలోనే. ఆ తర్వాత క్లిష్టమైన అంటే కష్టమైన నియమాలు లేకపోవట. అంటే యజ్ఞయాగాలు, బలులు ఇలాంటివన్నిటి ఏటి లేవు. చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా అనమాట. ఓకే, నెక్స్ట్ పార్ట్ 2 క్లాస్ నేను మళ్ళీ చేస్తాను. త్వరలోనే మీకు మెసేజ్ పెడతాను గ్రూప్లో. ఎవరైనా ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే నేను ఒక స్క్రీన్ మీద ఇప్పుడు నా నెంబర్ రాస్తాను, ఛానల్ని జాయిన్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ అండి. మంచిగా చదవండి. ఎగ్జామ్కి చాలా టైం దగ్గర పడుతూ ఉంది, మనం స్పీడప్ కావాలి. నేను ఇండియన్ సొసైటీకి సంబంధించిన రిమైనింగ్ క్లాసులు కంప్లీట్ చేస్తాను త్వరలో. జియోగ్రఫీ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. ఆల్ ద బెస్ట్. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. తర్వాత గ్రూప్ 1కి సంబంధించి కూడా ఒక వాయిస్ ఓవర్ ఇస్తా. అంటే ఏంటి ఇంపార్టెంట్, ఏం చదవాలి, ఏం చదవకూడదు అనేది ప్రతిరోజు ఒక గ్రూప్ 1కి సంబంధించి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నది మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. బాగా చదవండి. ఇది ఛానల్ నంబర్ 9505724315. ఆల్ ది బెస్ట్.